వచ్చి పట్టించుకోవడం లేదు. చాలా చాలా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నెల రోజులు ధాన్యం కొనుగోలు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, మిల్లర్లు అధిక తరుగు తీస్తూ రైతులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని, వారంలోపు ధాన్యం ఎత్తకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వాళ్ళ బాధలు నేను మీకు చెప్పుకోవాల్సి వస్తున్నది. దాన్ని నేను ఏం చేయను, నేను ఎమ్మెల్యేను కదా, మరి కర్మగాలు నేను ఎమ్మెల్యేని అయిపోయినా. మరి అధికారులను అడుగుతానేమో మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ అని అధికారులు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళ రైతుల పరిస్థితి చాలా ఆగమ్య గోచరంగా తయారైపోయింది. ఇంకో 10-15 రోజులు పోతే ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. ఈ వర్షాలు వస్తే ఉన్నవడ్లు ఈ కుప్పలు కళ్ళల్లో ఎటుపోవాలి, ఏం కావాలి, ఏమి అర్థం కాని పరిస్థితి రైతుల్లో ఉన్నది. మరి నేను నిన్న ఇవాళ కలెక్టర్ గారితో, డిఎస్ఓ గారితో, జేసీ గారితో అనేక పర్యాయాలు మాట్లాడి ఎక్కడికక్కడ ఆ సమస్యలను సాల్వ్ చేసే ప్రయత్నం చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తామని అంటున్నారు. కానీ ఫీల్డ్లో మాత్రం ఇంత మటుకు ఏమీ పెద్దగా పురోగతి కనిపించట్లేదు. మెయిన్ అధికారి కలెక్టర్ గారికి ఈ రైతులకు ఇబ్బందులు చెప్పదామని చెప్తే అని ప్రయత్నం చేస్తే ఆమె ఫోన్ తీయకపోవడం అనేది చాలా చాలా అంటే చాలా బాధగా ఉన్నది, చాలా అవమానకరంగా కూడా ఉన్నది. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నది ప్రభుత్వం? ఈ ప్రభుత్వంకి అసలు ఒక పాలసీ ఉన్నదా? గన్ని బ్యాగులు ఎన్ని ప్రొక్యూర్ చేసుకొని పెట్టుకున్నారు, ఎన్ని వెహికల్స్ పెట్టుకున్నారు, ఎన్ని లారీలు పెట్టాలి, ఎన్ని పెట్టుకున్నారు, ఇవన్నీ ఏది ముందస్తు ప్రణాళిక లేకుండా ఇవాళ కొనుగోలు కేంద్రాలు తెరిచేసినాము అని చెప్పి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించడం, నడుస్తూ ఉన్నది అని చెప్పి ఊరికే ప్రకటించడం. వాళ్ళ మోర్తాడు ఈ సెంటర్లో అయితే ఎట్లయితే ముందుకు పోయిందో అదేవిధంగా పోవాలి. ఎక్కువ తీసుకుంటే మాత్రం రైతులతో కలిసి ఆందోళన బాటలో పోతాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి తీరుతాం. తప్పకుండా రైతుల పక్షాన పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అధిక తరుగు ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని ఆపేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇవాళ నేను కలెక్టర్ గారికి ఇప్పుడు ఈ సెంటర్ నుంచి అదే మాట్లాడదామని చూస్తే ఆమె ఫోన్లో అందుబాటులో కాలేదు. అయితే ఆమె కింద అధికారి, కలెక్టర్ గారి కింద చెప్తే